అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఇరాన్ అధ్యక్షుడు మసౌద్ పెజిష్కియాన్ మధ్య సాగుతున్న మాటల యుద్ధం అంతర్జాతీయ రాజకీయాలను మరోసారి వేడెక్కించింది. ఇరాన్ అణు కార్యక్రమంపై ట్రంప్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై పెజిష్కియాన్ అత్యంత కఠినంగా స్పందించారు. ఒక స్వతంత్ర దేశం అణు హక్కులను కాలరాయడానికి ట్రంప్ ఎవరు అని ఆయన సూటిగా ప్రశ్నిస్తూ విరుచుకుపడ్డారు. ఏ నేరం కింద ఇరాన్ తన సాంకేతికతను ఉపయోగించుకోకూడదని అమెరికా శాసిస్తుందో బహిరంగంగా వెల్లడించాలని ఆయన డిమాండ్ చేశారు. వాషింగ్టన్ అనుసరిస్తున్న విధానాలు ఇరాన్ సార్వభౌమత్వాన్ని నేరుగా ఉల్లంఘించడమేనని ఆయన ఘాటుగా విమర్శించారు. ఈ వ్యాఖ్యలను ఇరానియన్ స్టూడెంట్ న్యూస్ ఏజెన్సీ ప్రముఖంగా ప్రచురించగా, రాయిటర్స్ వార్తా సంస్థ అంతర్జాతీయ వేదికపై నివేదించింది. ఇరాన్ తన శాంతియుత అణు సాంకేతికతను అభివృద్ధి చేసుకోకుండా అడ్డుకునే చట్టపరమైన హక్కు అమెరికాకు లేదని పెజిష్కియాన్ స్పష్టం చేశారు. తమ దేశ అభివృద్ధిని అడ్డుకోవడానికి అగ్రరాజ్యం చేస్తున్న ప్రయత్నాలను ఎట్టి పరిస్థితుల్లోనూ సహించబోమని ఆయన హెచ్చరించారు. బుధవారంతో తాత్కాలిక కాల్పుల విరమణ గడువు ముగియనున్న తరుణంలో ఈ వ్యాఖ్యలు రావడం పెను ప్రాధాన్యతను సంతరించుకుంది. గడువు ముగిసిన తర్వాత ఇరు దేశాల మధ్య మళ్లీ దాడులు మొదలవుతాయేమోనన్న ఆందోళన ప్రపంచవ్యాప్తంగా నెలకొంది. తమ అణు హక్కుల విషయంలో రాజీ పడే ప్రసక్తే లేదని టెహ్రాన్ ప్రభుత్వం మరోసారి కుండబద్దలు కొట్టినట్లయింది. మరోవైపు వివాదాస్పద అణు ఒప్పందంపై ఇరు దేశాల ప్రతినిధుల మధ్య రేపు కీలకమైన చర్చలు జరిగే అవకాశం ఉంది. అయితే ఈ దౌత్యపరమైన చర్చలపై ఇరాన్ పార్లమెంటు స్పీకర్ మహమ్మద్ బఘేర్ ఘలీబాఫ్ పెదవి విరిచారు. అమెరికా వైఖరిలో మార్పు రానంత వరకు ఇటువంటి చర్చల వల్ల పెద్దగా ఉపయోగం లేదని ఆయన శనివారం రాత్రి వ్యాఖ్యానించారు. ఇరు పక్షాల మధ్య ఇంకా చాలా అంతరాలు, అపనమ్మకాలు ఉన్నాయని ఆయన విశ్లేషించారు. దౌత్య మార్గాలు మోసుకుపోతుండటంతో మధ్యప్రాచ్యంలో మళ్లీ ఉద్రిక్తతలు పతాక స్థాయికి చేరాయి. ట్రంప్ అనుసరిస్తున్న గరిష్ట ఒత్తిడి వ్యూహానికి ఇరాన్ అంతే ధీటుగా సమాధానమిస్తోంది. అణు ఇంధన వినియోగం తమ జాతీయ ప్రయోజనాల్లో భాగమని, దాన్ని ఎవరికోసం వదులుకోమని ఇరాన్ నేతలు చెబుతున్నారు. ఈ పరిణామాలు అంతర్జాతీయ చమురు మార్కెట్పై కూడా ప్రభావం చూపే అవకాశం ఉంది. ప్రపంచ దేశాలు ఈ ఉద్రిక్తతలను తగ్గించడానికి చేస్తున్న ప్రయత్నాలు ఇప్పటివరకు ఆశించిన ఫలితాలను ఇవ్వలేదు. చివరికి ఈ ఆధిపత్య పోరు శాంతియుత పరిష్కారం వైపు వెళ్తుందో లేక యుద్ధానికి దారితీస్తుందో అన్నది వేచి చూడాలి.